హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను నువ్వుల పులిహోర చూపించబోతున్నాను. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా మనం పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసి పెట్టుకొని కలుపుకోవచ్చు. సో దీనికోసం ముందుగా 2 స్పూన్ల జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా చింతపండు, 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకునే ఇంగ్రీడియంట్స్లో జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. ధనియాలు కూడా ఈ మూడింటిని కలిపి వేయించుకోవచ్చు. సో ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. సో మాడకూడదు, మాడితే టేస్ట్ పులిహోరకు అంతగా రాదు. సో ఈ మూడింటిని కూడా దూరగా వేయించుకోవాలి. మనకు వేగిన వెంబడే ఆరోమా అనేది తెలిసిపోతుంది, వేగాయ లేదా అనేది. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని ఇదే వానిలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే ఇవి ఫ్రై చేస్తేనే మనకి మిక్సీ పట్టినప్పుడు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నువ్వుల్ని కూడా అదే వానిలో వేసుకొని వేయించుకోవాలి. సో నువ్వులు చిటపలాడే సౌండ్ వచ్చినప్పుడు సరిగ్గా వేగాయని అర్థము. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారి మిక్సీ పట్టినట్టయితే సరిగ్గా గ్రైండ్ అవ్వవు, కాబట్టి వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. బరకగా గ్రైండ్ చేయొద్దు, మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి పులిహోర అనేది రవ్వ లేకుండా మంచిగా వస్తుంది. సో వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు అనేది యాడ్ చేయాలి. సో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ఒకేసారి యాడ్ చేసుకోవాలి. సో మనకు వెల్లుల్లి రెబ్బలు అనేవి కాస్త కచ్చాపచ్చగా నలిగినా పర్వాలేదు. సో చింతపండు ముందే నానబెట్టుకోలేదు నేను. ముందు నానబెట్టుకున్నట్టయితే కొద్దిగా నానబెట్టుకున్న వాటర్ ఆ చింతపండు అనేది సరిపోతుంది. నేను ముందుగా నానబెట్టుకోలేదు, మర్చిపోయాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. సో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు. సో దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడే కాస్త ఇది పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, లేదంటే తర్వాత చివరిలో పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పోపు వేసుకోవాలి. సో బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఫ్రెష్ కరివేపాకు వాడినట్టయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో కరివేపాకు చిటపటలాడి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తం దీనిలో వేయాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి కంపల్సరీ. సో ఈ మొత్తం పేస్ట్ అంతా వేసి ఒక 1-2 మినిట్స్ మాత్రమే మగ్గనివ్వాలి. తర్వాత మొత్తాన్ని అంతా కూడా తీసేసుకొని మనం రైస్ ముందే వండుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకన్నా ముందే, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా ఉన్నట్టయితే టేస్ట్ సరిగ్గా రాదు, మనకి ముద్దలుగా వస్తుంది పులిహోర అనేది. కాబట్టి ముందే రైస్ వీలైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ వండుకొని పెట్టుకుంటే మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది. సో చూడండి, మనము ఎండుమిర్చి ఇప్పుడు పోపులో వేసాము, ముందు కూడా వేసాము. సో ఈ కారం అనేది సరిపోతుంది. ఒకవేళ మరీ స్పైసీగా తినేవాళ్ళు ఈ స్టేజ్లో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ కారంగా ఉంటే కూడా దాని ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. లైట్గా కారం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ముందుగా చల్లారబెట్టి పెట్టుకున్న రైస్లో కొద్దిగా యాడ్ చేసుకొని, ఇంత పట్టదు, నేను నిల్వ ఉండడం కోసం ఎక్కువ చేసిన. సో కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుతూ మనకి డార్క్ కలర్ వచ్చేనట్టయితే మనకు తెలిసిపోతుంది, అప్పుడే రెడీ అయిపోయింది రైస్ అని. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీరు అసలు మర్చిపోలేరు టేస్ట్ అనేది. మళ్ళీ కావాలంటారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో రొటీన్గా కాకుండా అన్నం పప్పు ఇట్లాంటివి కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టినట్టయితే పిల్లలు హోమ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. సో మీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాకా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా బెటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.